అదంతా అయిన తర్వాత ఇంకా ఝాన్సీ నుంచి ఆయన ఫర్దర్గా ఎక్కడికి వెళ్తారు? ఝాన్సీలో ఆయన సక్సెస్ అవ్వలేదు. దాని తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఏం జరుగుతుంది? బృందావన్ బృందావన్ మాతాజీ. మాతాజీ. బృందావన్కి వెళ్తారు. బృందావన్ మాతాజీ. బృందావన్లో అక్కడ వాళ్ళ గాడ్ బ్రదరు అక్కడికి వెళ్తారనమాట. ఒక ఆయన ఢిల్లీలో ఉంటారు, వాళ్ళ గాడ్ బ్రదరు భక్తి సారంగ స్వామి మహారాజు. ఇంకొక ఆయన మథురాలో ఒక మఠం ఉంటుంది, భక్తి శ్రీధర్ స్వామి మహారాజు. సో వీళ్ళందరికీ తెలుసు అవే గురించి, ఎందుకంటే ఆయన ఎప్పుడు గౌడే మఠంకి బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ఆయన మాట్లాడినా కానీ, ఆయన ఏ పత్రిక ఏదైనా రాసిన దేని గురించి రచించినా కానీ చాలా స్కాలర్గా ఉండేదన్నమాట. అందుకని ఆయన అంటే అందరికి తెలుసు, మంచి అభిమానం ఉంది అందరికీ. వాళ్ళు మాకు వచ్చి సపోర్ట్ చేయంటే వాళ్ళందరూ అనుకుంటారు ఈయన మనతో ఉంటే మన ప్రచారం బాగా జరుగుతుంది, మన మఠం బాగా జరుగుతుందని అనుకొని వాళ్ళిద్దరూ మాతో ఉండు, మాకు రాయి, మా పత్రికలకి రాయి అని అంటారనమాట. కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది ఎవరికైనా గుర్తుందా ఆ మఠాల్లో? సో ఒకరే గాడ్ బ్రదర్ మఠంలో ఉండాలని ఆయన నిశ్చయించుకుంటారు, కానీ ఆ మఠంలో పరిస్థితి ఎలా ఉంటుంది? గొడవలతో ఉంటుంది మాకు. మేమే ఉండాలి, ఇలా ఉండాలి. మాతాజీ వినిపించట్లా, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సరే, మేమే లీడర్ గా ఉండాలి అని ఎవరి కాళ్ళే ఆధిపత్యం కావాలని గొడవలుగా ఉంటుంది. అక్కడున్న మాతాజీ శుచి శుభ్రం కూడా ఉండదు మాతాజీ. ప్రసాదం అవి చేసేటప్పుడు అవన్నీ వాళ్ళు క్లెన్లీనెస్ మెయింటైన్ కూడా చేయరు. మామూలుగానే ఫండ్స్ చాలా తక్కువ ఉంటాయి అందరికీ. ఈ మఠంలో ఏంటంటే అప్పుడే కొత్తగా చేరిన వాళ్ళు, కుర్రవాళ్ళు ఉంటారు. వాళ్ళకి చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి జ్ఞానం ఉండదు. వీళ్ళందరూ పోట్లాడుకుంటారనమాట, ఎవరు మేము చేయం, ఇంకొక ఎదురు వాళ్ళు చేయాలని. భక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది, అలాంటిది ఏం కనిపించదు. సో ఇలాంటి పరిస్థితిలో ఆయన వాళ్ళకి భేదాలన్నీ చేయడానికి ప్రయత్నించడం. దాని తర్వాత వాళ్ళ గాడ్ బ్రదర్స్ని కొన్ని అడుగుతారు, ఎందుకంటే ఆయన అంటారు నేను బాగా రాసిన వీటిని బాగా పత్రికలు ఏవైతే మనం కృష్ణ భావనామృతం గురించి పబ్లిష్ చేయాలనుకుంటున్నాము ఇవి మంచి క్వాలిటీగా ఉండాలి. 500 కాపీలు వాళ్ళు అనుకుంటే ఈయన 1000 కాపీలు చేయించాలనుకుంటారు. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళని అడుగుతారనమాట, ఇలాంటివి కూడా మనం చేయాలని. కానీ వాళ్ళు అంటే ఉన్న పరిస్థితుల్లో ఉన్న సదుపాయాలతో ఎలాగో ఒకలాగా జరిగితే చాలు అనుకునే వాళ్ళు. అభయ చరణ్కి మాత్రం ఆయనకి చాలా ఎక్కువ ఆశ ఉండేది, ఎక్కువ టార్గెట్స్ ఎక్కువ ఉండేదన్నమాట. సో వాళ్ళు మాతో భరించడం కష్టం, మేము భరించడం కష్టం, కానీ మీరు ఎంతో పెద్దవాళ్ళు కాబట్టి ఇంకా చాలని వాళ్ళు. ఆయనకి ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే ధోతి కూడా ఒక్కటే ఒకటి ఉంటుందన్నమాట. ఇంకొక ధోతి మాత్రం కొనుక్కోమని వాళ్ళు కొంచెం డబ్బులు ఇస్తారు, ఆయన ప్రచారం పోవడానికి ఇంకొక ధోతి కొనుక్కొని అక్కడి నుంచి ఆ మఠంలో నుంచి బయట వచ్చేస్తారు. సో మఠంలోంచి బయట వస్తే ఇంకా ఉండడానికి కూడా ఏమీ లేదు. అప్పుడు ఢిల్లీలో ఒక్కొక్కరి ఇంట్లో, భక్తుల ఇంట్లో కొన్ని రోజులు ఉండేవాళ్ళు అనమాట. ఎవరు పిలిస్తే వాళ్ళు వెళ్ళి ఒక్కొక్క వారం రోజులు, 10 రోజులు. కానీ ఉన్నప్పుడు కూడా ఆయన ప్రచారం ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఉన్న నివాసంలో ప్రచారం అంటే భగవద్గీత క్లాసులు చెప్పడము, అందరిని వెళ్ళి కలవడం, వాళ్ళకి ప్రచారం చేయడము. ఎవరు కలిసినా ఒకటే మాట్లాడతారు, ఇంకేం మాట్లాడరు, ఆయన భగవంతుని గురించి మాట్లాడతారు, భగవద్గీత నుంచి మాట్లాడతారు అనమాట. ఇలా ఉన్న పరిస్థితుల్లో అక్కడ బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ని చేయాలనుకుంటారు. కాకపోతే ఢిల్లీలో ఉండడం చాలా కష్టం అయిపోతుంది ఆయనకి, అంటే అక్కడెక్కడ ఉండడానికి నివాసం లేదు కాబట్టి బృందావన్కి వెళ్ళాలని అనుకుంటారు. సో బృందావన్ ఎక్కడికి వెళ్తారు ఫస్ట్? రాధా దామోదర్ టెంపుల్.
కాదు, దానికి ముందు వంశీ గోపాల్జీ టెంపుల్ ఫస్ట్, తర్వాత correct. రాధా దామోదర్. వంశీ గోపాల్జీ మందిర్ ఇక్కడికి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉండి అక్కడ బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ కావాల్సినవన్నీ రాస్తారు. రాసిన తర్వాత అక్కడ నుంచి ఢిల్లీకి వస్తారు. పొద్దున ట్రైన్ తీసుకొని వస్తారు. ఇంకా ఉండడానికి నివాసం ఎక్కడ లేదు కాబట్టి ప్రింటర్స్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ పనులన్నీ చూసుకొని మళ్ళీ సాయంత్రం తిరిగి బృందావనానికి వచ్చేయాలన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ సమయం ఆయనకి ఢిల్లీలో దొరకదు. ప్రింటర్స్ పబ్లిష్ చేయడానికి, ఆయన రాసింది ప్రూఫ్ రీడింగ్ చేయడానికి, పబ్లిష్ చేయడానికి. కానీ ఇంకా వేరే పరిస్థితి ఏమీ లేక ఇలా బృందావనం నుంచి ఢిల్లీకి వస్తూ వెళ్తూ ఉంటారు. బృందావనంలో ఉన్నప్పుడు రాయడము, ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రింటర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఎలా కావాలని మాట్లాడడం. సో ఇలా చేస్తూ బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ ఎలాగో ఎడిషన్స్ ప్రింట్ చేస్తారనమాట. ప్రింట్ చేసిన తర్వాత ఎంతో కష్టపడి ప్రింట్ చేస్తారు. ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, అందరికీ పంచాలి కదా. అది ఎవరున్నారంటే ఎవ్వరూ లేరు. ఎవ్వరు అసలు ఒక్కరు కూడా ఎలాంటి సహాయం అనేది ఏమీ ఉండదు. ఆ ప్రింట్ చేసే పత్రికలు ఏదో కొంతమంది దాంట్లో మంచి వాళ్ళు, జైన్ అని ఆయన ఎస్పెషలీ ఆయన బాగా సహాయం చేస్తారు. అభయ్ చరణ్కి అప్పుడు పొద్దున అదే బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా ఏమీ ఉండేది కాదనమాట. ఈయన వస్తూనే ఆ జైన్ అనే ఆయన బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చి ఆయనకి పెట్టి తర్వాత ఆయనకి ఏ పనులు కావాలో చూసుకునేవాళ్ళు అనమాట. డబ్బులు ఆయన ఇవ్వలేకపోయినా కానీ ఆయనే పబ్లిష్ చేసేవాళ్ళు. కానీ కొన్నాళ్ళకి ఏమైందంటే అది మరీ ఎక్కువ అయిపోయింది ఆయనకి. ఇంకా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అయినప్పటికీ కూడా అభయ్ చరణ్ మంచి ఉద్దేశం అన్న తెలిసినప్పటికి కూడా ఆయన కూడా డబ్బులు ప్రాబ్లం తోటి నేను ఇంకా చేయలేనని ఆయన చెప్తారనమాట. ఈ చేసినటివి ఎలా ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు ఢిల్లీలో, అభయ్ చరణ్ అరవింద్ బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ పబ్లిష్ చేశారు, ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు గుర్తుందా? ఎవరు వినలేదా? ఇదే కష్టమైన టైం. మాతాజీ తీర్థ దగ్గర కూర్చొని డిస్ట్రిబ్యూట్ చేసేవారు ప్రభు మాతాజీ ప్రభుపాది. అభయ్ చరణ్ స్ట్రీట్లో న్యూస్ పేపర్ల వాళ్ళైతే న్యూస్ పేపర్ల వాళ్ళకన్నా ఇంకా సైకిల్ ఉండేది. ఈయనకైతే సైకిల్ కూడా లేదనమాట. ఆ బుక్స్ చేతిలో పెట్టుకొని నడిచే వెళ్ళేవాళ్ళు. ఎక్కడ షాపుల్లో మనుషులున్నా, ఎక్కడ టీ కొట్లలో మనుషులున్నా అక్కడ ఆగి వాళ్ళకి భగవంతుని గురించి, ఆ మ్యాగజైన్ గురించి, అందులో రాసిన దాని గురించి చెప్పేవాళ్ళు అనమాట, బోధించేవాళ్ళు కొంత. సో అలా ఆయన బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ని, అది కూడా చాలా తక్కువైన కాస్ట్, ₹2 అమ్మేవాళ్ళు అనమాట. అయితే ఒకసారి వేసవి కాలంలో ఢిల్లీలో ఎక్కువ ఎండలు ఉండడం వల్ల ఆయన ఎండ దెబ్బ అంటారు కదా, అలా తగిలి సన్ స్ట్రోక్ వచ్చి పడిపోవడం కూడా జరుగుతుంది. అది చాలా కష్టమైన పరిస్థితి. అప్పుడు ప్రభుపాద్ ఒక స్టేట్మెంట్లో చెప్పారు, ఉండడానికి ఏమీ లేదు, భోజనం కూడా కష్టము, ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు, ఒక్కరు ఉండరు సపోర్ట్ చేయడానికి. అలా వీధుల్లో ఆయన ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ అలా చాలా కష్టపడతారు. చాలా కష్టమైన పరిస్థితులు అనమాట అప్పుడు. సో అయినప్పటికీ ఎప్పుడు అభయ్ చరణ్ నిరుత్సాహం చెందలేదు. ఎప్పుడు భగవంతుని గురించి ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఆయన అందరికీ బోధించేవాళ్ళు అనమాట. అలా కొనసాగిస్తూ బృందావన్కి వచ్చి ఉండడం జరుగుతుంది. బృందావన్ ఉన్నప్పుడు వాళ్ళ గాడ్ బ్రదరు శ్రీధర స్వామి ఆయన చెప్తారు, ఆయన మధురాలో ఉంటారు. భక్తి వేదాంత ప్రభు, నువ్వు సన్యాసం తీసుకోకుండా ప్రచారం చేయడం అనేది కష్టం, సన్యాసం తప్పకుండా తీసుకోవాలి, తీసుకుంటేనే నీ ప్రచారం ముందుకు సాగుతుంది అని అంటారనమాట. అప్పుడు భక్తి అభయ్ చరణ్ అనుకుంటారు, ఇది మా గురు మహారాజ్ చెప్పిన, ఆయన ద్వారా, ఈయన గాడ్ బ్రదర్ ద్వారా వచ్చిన సూచన, గురు మహారాజే ఇలా చెప్తున్నారు. అప్పుడు ఆయన సిద్ధం అవుతారనమాట సన్యాసం తీసుకోవడానికి. సన్యాసం ఆయన దగ్గర తీసుకుంటారు, భక్తి శ్రీధర్ స్వామి దగ్గర. తీసుకున్న వెంటనే అక్కడ బృందావనంలోనే ఉంటూ అక్కడ
ఇంకొక లైబ్రేరియన్ ఒక ఆయన ఉంటాడు, అంటే ఢిల్లీలో. ఆయన అంటారు, నువ్వు ఇలాగా చిన్న చిన్న పేపర్లు బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ ఒక 4-5 పేపర్సే ఉంటుంది. ఇలాంటి పేపర్లు రాస్తే దీనికి వాల్యూ ఉండదు. నువ్వు బుక్స్ రాయాలి, బుక్స్ రాస్తే మీరు బుక్స్ రాశారంటే బాగుంటుంది అని ఒక సూచన ఇస్తారనమాట. సో ఇది కూడా ఆ వాళ్ళ ఆ, గురు మహారాజు సూచన ఈయన ద్వారా వచ్చిందని అప్పుడు దాని గురించి ఆలోచించి అప్పుడు ఆయన అపయచనారవింద గారు అప్పుడు శ్రీమద్ భాగవతాన్ని రచించడానికి నిర్ణయించుకుంటారనమాట. సో ఎందుకు శ్రీమద్ భాగవతము అంటే శ్రీమద్ భాగవతము అమల పురాణము అది కలియుగానికి ఇచ్చిన వేదవ్యాసుడు ఇచ్చిన స్క్రిప్చర్ కాబట్టి దీనివల్ల ఎంతో మంది ఉపయోగపడతారు, ఎంతో మందికి భక్తి మార్గం లభిస్తుంది అనేది ఈ డెసిషన్తో, ఈ ఆలోచనతో శ్రీమద్ భాగవతం కమెంటరీ రాయడానికి నిశ్చయించుకుంటారనమాట. దానికి ముందు జర్నీ టు అదర్ ప్లానెట్స్ అనే చిన్న బుక్ రాస్తారు. అది ఫస్ట్ బుక్ అభయచరణ్ రాసింది. దాన్ని రాసి అది పబ్లిష్ చేయడానికి కూడా చాలా కష్టపడతారు. ఎవరు డొనేషన్స్ ఇవ్వరు, పేపర్ దొరకదు, చాలా కష్టపడి ఎలాగో దాన్ని పబ్లిష్ చేస్తారు చిన్న బుక్. దాని తర్వాత శ్రీమద్ భాగవతం మొదలు పెడతారనమాట. మొదలు పెట్టక ముందు రాధా దామోదర్ గుడి బృందావన్లో ఆయన యొక్క ఆ గుడి యొక్క పెద్ద పూజారి వచ్చి ప్రభుపాదుల అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి, భక్తి వేదాంత అనేది వాళ్ళ గాడ్ బ్రదర్స్ ఇచ్చారు ఆయన రాసే రచనలు చూసి. ఇప్పుడు అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి అయ్యారనమాట. సో ఆయన్ని వచ్చి మా రాధా దామోదర్ గుడిలో ఉండండి, మీరుంటే మాకు ఎంతో బాగుంటుందని ఆయన అలాగా. అప్పుడు భక్తి వేదాంత స్వామి ఇన్వైట్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే రాధా దామోదర్ గుడిలో జీవ గోస్వామి, రూప గోస్వామి సమాధులు అక్కడ ఉంటాయి. అండ్ అక్కడ ఆచార్యులందరూ ఉన్నారు. ఆ భాగవతం మీద రచించిన ఎంతమంది ఇంతకుముందు గురు పరంపరలో ఉన్న వాళ్ళందరూ రచించిన భాగవతము కమెంట్రీస్ ఆ గుడిలో ఉన్నాయన్నమాట. సో ఇది ఒక మంచి సూచన, ఇది ఒకటి మంచి అవకాశము. వాళ్ళ దీవెనతో అక్కడ ఉండి భాగవతాన్ని ఇంగ్లీష్లో కమెంట్ చేయడానికి ఆయన నిశ్చయించుకుంటారు. కాకపోతే అక్కడ రాధా దామోదర్ గుడి ఎలా ఉంటుందంటే చాలా చిన్నది, అన్ని పాడుపడిపోయినట్లు ఉంటుంది. సో దాన్ని లైట్ కరెంటు ఏమీ ఉండదన్నమాట. 500 రూపాయలు ఎలాగో చేర్చి కూర్చి దాన్ని బాగోగు చేసి ఆ రూమ్ని ఉండేటట్లాగా చిన్న రూమ్, ఇప్పుడు కూడా మనం వెళ్తే ఉంటుంది, చాలా చిన్నది. అక్కడ ఒక ఆ రూమ్లో ఉంటారనమాట. అక్కడ స్టార్ట్ చేస్తారు శ్రీమద్ భాగవతం రచించడానికి. సో రాస్తుంటే కానీ పబ్లిష్ కూడా చేయాలి కదా, కాబట్టి మళ్ళీ ఢిల్లీకి వెళ్తారనమాట. సో ఢిల్లీకి వెళ్తే ఇక్కడ కృష్ణ పండిట్ అనే ఒక చిప్పివాడ అనే గుడి, ఈ ఇది వచ్చి చాందిని చౌక్లో ఉంటుంది ఈ ఏరియా. అక్కడ ఆయన్ని కలవడం జరుగుతుందన్నమాట. ఆయనకి భక్తులు అంటే చాలా ఇష్టం. అందులోకి భక్తి వేదాంత స్వామిని చూసి ఎంతో ఆయన సంతోషిస్తారు. ఇంత జ్ఞానవంతులు, ఈయనకి తప్పకుండా నేను సహాయం చేయాలని ఆయనకి ఒక రూమ్ ఇస్తారు. మీరు పిక్చర్లో చూడొచ్చు, ఈ రూమ్ కూడా ఇప్పుడు ఇలాగే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. చాలా చక్కగా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ చాందిని చౌక్లో ఈ ఇస్కాన్ గుడి ప్రభుపాద అప్పుడైతే ఏదైతే ఉన్నారో వాళ్ళు తర్వాత శిష్యులు ఆ గుడిని తీసుకొని అక్కడ చక్కగా ప్రభుపాదుల వారి రూము, ఆయనకి అక్కడ వాడిన సంబంధించినవన్నీ వస్తువులు అన్నీ మెమొరబుల్గా బాగా ఉంచారనమాట. గుడి కూడా చాలా యాక్టివ్గా ఉంది, చాలా బాగుంది చక్కగా. సో ఇక్కడ ఈ రూమ్లో ఒక రూమ్ ఇవ్వడము, అక్కడ ఉండి రచించిన వాటిని అంతే పక్కనే ఒక ప్రింటింగ్ వాళ్ళు ఉంటారు. సో అక్కడికి వెళ్ళి రావడము, వాళ్ళ దగ్గర రాసినవన్నీ తీసుకెళ్ళి ప్రూఫ్ రీడింగ్ చేసి అలా ఒక్క వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్లు అప్పుడు భక్తి వేదాంత స్వామి ఆయనే రచించి ఆయనే ప్రూఫ్ రీడింగ్ చేసి ఆయనే ప్రింట్ చేసిన తర్వాత అన్నీ చూసి డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయనే చేసేవాళ్ళు అనమాట. సో ఇది
కొన్ని సంవత్సరాలు కొనసాగుతుంది. అయితే ఫస్ట్ వాల్యూమ్ భాగవతము 1 నుంచి 7 చాప్టర్ల వరకు ఒక వాల్యూమ్. ఈ ఫస్ట్ క్యాంటో మాత్రం 3 వాల్యూమ్స్గా డివైడ్ చేసుకుంటారనమాట. ఫస్ట్ వాల్యూమ్ 1 నుంచి 7 చాప్టర్ల దాకా ఉంటుంది. సో ఇది కూడా 2000 పేజీల దాకా రాస్తారనమాట. అయితే ఎవరు ఆ మనుస్క్రిప్ట్ చూసి ఇంత ఎవరు చదువుతారు, ఇంత 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 బుక్ రాస్తే చదివే వాళ్ళు ఎవరు ఉంటారని అందరూ భయపడతారు, ఎవరు తీసుకోరు అనమాట. అప్పుడు రాధా ప్రెస్ అనే ఒక ప్రెస్ అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాల్మియా అనే ఈయన్ని కోరుతారు, నాకు కొంచెం డొనేషన్స్ కావాలి, ఈ బుక్ పబ్లిష్ చేయాలని. సో ప్రభుపాద వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ దగ్గర కూడా ఆ ప్రింటర్ ఉండదు, కాబట్టి వాళ్ళు ఓకే ప్రెస్ అనే ఈ ప్రెస్కి వెళ్ళి ఆయన చెప్పిన విధంగా శ్రీమద్ భాగవతం ఫస్ట్ వాల్యూమ్ అక్కడ ప్రింట్ చేయిస్తారనమాట. సో ఈ రాధా ప్రెస్ వాళ్ళ మేనేజరు 4,000 రూపాయలు ఆయనకి డొనేషన్ ఇస్తారు ఫస్ట్ వాల్యూమ్ని ప్రింట్ చేయడానికి. ఆ డొనేషన్ సహాయంతో ఫస్ట్ వాల్యూము ప్రింట్ చేయిస్తారనమాట. ఇది కూడా చాలా కష్టమైన సమయం, అంటే మొత్తం ఆయనే చూసుకోవాలి కాబట్టి ఫస్ట్ రాసినటువన్నీ వాళ్ళకి ఇచ్చి దాని తర్వాత వాళ్ళు రెడీ చేసినాక ప్రూఫ్ రీడింగ్ అన్నీ చేసి దాని తర్వాత ప్రింట్ చేయించి దానికి ఒక బ్రౌన్ కలర్ మట్టి కలర్లో ఒక అట్ట తయారు చేస్తారు. ఆ అట్ట వచ్చి బైండ్ చేస్తారు ఆ పేపర్స్కి. అప్పుడంతా ఆటోమేటిక్ లేదు కాబట్టి అన్ని చేతులతో చేయాలి. సో ఆ ప్రింట్ చేసిన పేపర్లు తీసి వాటిని పిన్ చేసి అతికించి వాటిని కట్ చేసి, సో ఇలా వచ్చిన డొనేషన్స్ తోటి 1000 కాపీలు పబ్లిష్ చేస్తారనమాట శ్రీమద్ భాగవతం. అయితే 1000 కాపీలు ఆయన తీసుకోరు, అలా అంటే ఫుల్ పేమెంట్ అవ్వదు కాబట్టి 100 కాపీలు తీసుకొని శ్రీమద్ భాగవతం భక్తి వేదాంత స్వామి అప్పుడు ఆ 100 కాపీలు కూడా ఆయనే డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇంకెవరు లేరు డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ప్రతి బుక్ షాపు, అప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలు, లైబ్రరీసు, కాలేజ్ లైబ్రరీసు ఇవన్నీ ఉంటాయి. కొంతమంది అక్కడ ఉన్నది ప్రభుత్వం ఉంటుంది కదా, ప్రభుత్వ ఆఫీసెస్, వీళ్ళ దగ్గరికి అంతా వెళ్ళి ఆ బుక్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో దాన్ని చదివిన కొంతమంది రివ్యూస్ కూడా రాస్తారు. ఫస్ట్ వాళ్ళు గాడ్ బ్రదర్స్ చూస్తారు, వాళ్ళు ఎంతో మెచ్చుకుంటారు, ఎంత అద్భుతంగా రాస్తున్నావు. దాంట్లో సారంగ మహారాజ్ అయితే నీది సఫలం అవుతుంది, ఈ పని నీది, ఈ కార్యము భగవంతుడు నీకు ఎలాగైనా అన్ని అరేంజ్ చేస్తారు, నీకు ఎలాంటి లోటు జరగదు, తప్పకుండా నీ కార్యము సఫలం అవుతుందని ఆయన మెసేజ్ ఇస్తారనమాట. ఇలా ఆయన చూసిన వాళ్ళందరూ, చదివిన వాళ్ళందరూ చాలా ఇంప్రెస్ అయ్యి మంచి మంచి కామెంట్స్ ఇస్తారనమాట. సో ఆ కామెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఇప్పుడు 2వ వాల్యూమ్కి మళ్ళీ స్టార్ట్ చేస్తారు రాయడానికి. మళ్ళీ రాధా దామోదర్ గుడికి వెళ్ళి 1962లో మళ్ళీ 2వ వాల్యూమ్ కూడా రాస్తారనమాట. రాస్తే ఇప్పుడు మళ్ళీ దీనికి పబ్లిష్ చేయడానికి డొనేషన్ కావాలి. అయితే ఒక షుగర్ ఫ్యాక్టరీ మేనేజర్ ఉంటారు, ఓనర్, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన 5,000 రూపాయలు డొనేషన్ ఇస్తారు. ఆ డొనేషన్ తోటే సెకండ్ వాల్యూమ్ కూడా ప్రింట్ చేస్తారనమాట. సో ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఆల్రెడీ ఫస్ట్ చేసిన 1000 బుక్కుల్లో కొన్ని సేల్ అయి ఉంటాయి, ఇంకా బుక్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ వాల్యూమ్ కూడా అలా ఆ విధంగానే సెకండ్ వాల్యూమ్ కూడా పబ్లిష్ చేపిస్తారు శ్రీమద్ భాగవతం. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ థర్డ్ వాల్యూమ్ని రాయాలి. అంటే అమెరికాకి వెళ్ళాలి అనే ఈ కోరిక ఇంకా రోజు రోజుకి ఆయనకి ఎక్కువ దృఢమవుతుందన్నమాట. ఎందుకంటే అదే లాస్ట్ ఇన్స్ట్రక్షన్ వాళ్ళ గురు మహారాజ్ ఇచ్చింది, ఆంగ్లంలో ప్రచారం చేయాలి పాశ్చాత్య దేశాలకి. ఆంగ్లంలో అయితే బుక్స్ రాస్తున్నారు, ఈ బుక్స్ రాసిన వల్ల ఈ బుక్స్ చేతిలోనూ ఆయనకి ఎంతో సంతోషం అవుతుంది. అంటే ఎవరికైనా కలిసినప్పుడు ఏమి ఇవ్వాలి, నా బుక్స్ ఇచ్చి నేను కమెంటరీ రాసినాను అని చెప్పడానికి బుక్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి, కాకపోతే ఆయన అమెరికాకి వెళ్ళాలి. సో ఈ ఆలోచనతోటే ఇప్పుడు ప్రచారం ఎక్కడో కొన్ని ఢిల్లీ అంతా జరుగుతూ ఉంటుంది, ఎక్కడ కలిసిన వాళ్ళకి అందరికీ బుక్స్ ఇవ్వడము, శ్రీమద్ భాగవతం ఇవ్వడము,
ఒక బుక్ షాప్లో ఒకతను మంచి సేల్ చేస్తారు. ఒక 200 బుక్స్ దాకా ఆయన అమ్ముతాడనమాట. ఎందుకంటే ఆ బుక్ వాల్యూ జస్ట్ 16 రూపాయలే ఆ కాలంలో కూడా. ఎంత కాస్ట్ అవుతుందో అంత మాత్రమే పెడతారనమాట. కానీ దాంట్లో కొంతమంది చెప్తారు సన్యాసిగా ఉండి ఈ బుక్స్ అమ్ముకుంటున్నారు అనేసి. కానీ ఎందుకు ఆయన అమ్ముకుంటున్నారు అంటే ఇంకొక నెక్స్ట్ వాల్యూమ్ని పబ్లిష్ చేయడానికి. ఆయన భక్తి వేదాంత స్వామి దానికోసం వ్యాపారం చేసి దానిలో ఏదో లాభాలు పొందాలని అనుకోరనమాట. అది చాలా మందికి తెలియదు ఆ విషయం. సో ఇలా మూడో వాల్యూమ్కి డొనేషన్ కోసం బాంబేకి వెళ్తారనమాట. అంతకుముందు ఆచార్య ప్రభాకరీరావు ఏకైక శిష్యుడు ప్రస్తుతానికి. ఝాన్సీలో ఆయన దీక్ష తీసుకుంటారు అభయ్ భక్తి వేదాంత స్వామి నుంచి. సో ఈయన బాంబేలో ఉంటారు, ఒక సాంస్క్రిట్ కాలేజ్లో పనిచేస్తూ. అయితే అక్కడికి రమ్మని పిలుస్తారు, అక్కడికి వెళ్తారు. వెళ్తే కొంతమంది దగ్గరికి తీసుకెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా కానీ కొన్ని సభలు జరుగుతుంటాయి, కొన్ని ప్రచారాలు జరుగుతుంటాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరిని కలిసినా కానీ ఎవరు ప్యూర్ డివోటీ అంటే శుద్ధ భక్తి ఉన్న వాళ్ళు ఎవ్వరు కనిపించరు ఆయనకి, ఒక్కరు కూడా కనిపించరు అనమాట. అందరూ ఏదో మన సాంప్రదాయం ప్రకారం సాధువుల్ని భక్తితో శ్రద్ధతో పలకరించడం, లేదా అందరూ డొనేషన్స్ ఎంత ఇస్తారు ఆయనకి, ₹1 ₹2 తప్ప ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదనమాట. ఇప్పుడు శ్రీమద్ భాగవతంకి పబ్లిష్ చేయడానికి అప్పుడే ఆయనకి పెద్ద డొనేషన్స్ వస్తాయి. అంతకుముందు అంతా ₹2 ₹3 ఇంతే ఇస్తారు డొనేషన్స్. సో ఇలాంటి భావమే ఉంటుంది. కానీ ఎవరికి అభయ్ చరణారవింద భక్తి వేదాంత స్వామికి ఉన్నంత యాంగ్జైటీ భగవంతుని గురించి ప్రచారం చేయాలి అనేది ఒక్కరి దాంట్లో కూడా కనిపించదు ఆయనకి. అండ్ ఎవరైనా ప్రచారం చేస్తుంటే, ఎవరైనా సభల్లో మాట్లాడుతుంటే అందరూ మాయావాదులు. అంటే భగవంతుని గురించి భక్తి మార్గం గురించి చెప్పేవాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇంకా కొంతమంది అయితే ఇంపర్సనలిజం నిరాకారవాదులు ఎక్కువ ఉంటారనమాట. వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పేది వినలేక ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇలాగా బాంబేకి వెళ్ళినప్పుడు కూడా అలాగే అవుతుంది. ఆయన ముందు మాట్లాడిన వాళ్ళందరూ ఇలాగే మాట్లాడుతుంటారనమాట. ఆయనకి భరించడం చాలా కష్టం అయ్యేది. సో అక్కడి నుంచి మళ్ళీ అప్పుడు ఆయన చెప్తారు, ఒక మొరార్జీ అనే ఉంది, ఈమె చాలా భక్తురాలు, మంచి భక్తురాలు. స్కిండియన్ షిప్ కంపెనీ ఆమె ఓనరు సుమతి మొరార్జీ. ఆమె మంచి సహాయం చేయగలదు, అందరికీ సాధువులకు సహాయం చేస్తుంటుంది, ఆమె దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్తారనమాట. సో బాంబేకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు. భక్తి వేదాంత స్వామి ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ సెక్రటరీ అక్కడ కలిసినప్పుడు నేను ఇట్లా అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నానని చెప్తారనమాట. అమెరికాకి వెళ్ళాలి అంటే ఆయన నేను టికెట్ ఇస్తాను, మీరు సగం టికెట్ మాత్రం కట్టాలి, ఫుల్ నేను ఫ్రీగా ఇవ్వలేను, హాఫ్ టికెట్ పే చేయాలని అని చెప్తారనమాట. అదే ఎంతో సంతోషం కలుగుతుంది భక్తి వేదాంత స్వామికి. ఇంత మంచి ఆఫర్ ఇచ్చారు, కానీ ఆ సగం కట్టడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు ఉండదు. సో దానివల్ల అప్పటికి ఆ ఆలోచన ఉండదు. అయితే ఇప్పుడు మళ్ళీ వెళ్తారు కలవడానికి. దేనికి వెళ్తున్నారు అంటే డొనేషన్ కోసం, 3వ వాల్యూమ్ ప్రింట్ చేయడానికి. అయితే ఆమెను కలవడానికి అవ్వదు, వాళ్ళ సెక్రటరీ కలవడానికి అవ్వదని చెప్తారనమాట. అయితే భక్తి వేదాంత స్వామి ఆమె ఆఫీస్ బయట మెట్లు ఉంటాయి, ఆ మెట్ల మీద కూర్చుంటారనమాట. ఎలాగైనా ఈమె ఆఫీస్ నుంచి బయట వెళ్తుంది, అప్పుడు నేను ఆమెను కలుస్తాను అని. అలాగా 5 గంటల సేపు అక్కడ కూర్చుంటారనమాట జపం చేసుకుంటూ. అయితే సాయంత్రం అవుతుంది, ఆమె బయట వస్తారు వాళ్ళ ఆఫీస్ వాళ్ళతోటి. అప్పుడు ఆమెకి ఆమె భక్తురాలు, సాధువులు అంటే ఆమెకు చాలా అభిమానం కాబట్టి భక్తి వేదాంత స్వామిని చూస్తూనే ఎవరు పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చున్నారని ఆయన దగ్గరికి వెళ్ళి మీకేం కావాలి, నేను మీకు ఏం సహాయం చేయగలనని అడుగుతుంది అనమాట. అయితే ఆయన బుక్ ఇచ్చి నేను భాగవతం 1-2 వాల్యూమ్స్ ప్రింట్ చేయించాను, ఇప్పుడు 3rd వాల్యూమ్ ప్రింట్ చేయాలి, దీనికి కావాల్సిన నాకు డొనేషన్ కావాలి, మీరు సహాయం చేయాలి అంటే రేపు రమ్మని. చూశాక ఆమె కూడా ఎంతో ఇంప్రెస్ అయ్యి వెంటనే దీనికి ఎంత ఖర్చు కావాలో నేను ఇస్తాను మీకు, 3వ వాల్యూమ్కి మొత్తం ఆమె స్పాన్సర్ చేస్తుంది అనమాట. సో మళ్ళీ ఆయన తిరిగి బృందావన్కి వచ్చి
అక్కడ 3వ వాల్యూమ్ కావాల్సినవన్నీ చూసుకొని సేమ్ జాబ్ ఫస్ట్ అంతా రాస్తారు. ఎలా రాస్తారు? ఒక 2-3 గంటలు మాత్రమే పడుకునేవాళ్ళు అప్పుడు. పొద్దున ఒక్క పూట మాత్రం భోజనం వంట చేసుకొని భోంచేస్తారు. మిగతా టైం అంతా రాస్తూనే ఉంటారనమాట. అది దామోదర రాధా దామోదర్ గుడిలో మిగతా రాసిన ఆచార్యులు రాసిన అన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి అన్నీ చూసి వాళ్ళైతే ఏం చెప్పారో చూసి దాంట్లో నుంచి తీసుకొని ఆయన ఇంగ్లీష్లో రాసేవాళ్ళు అనమాట. సో ఇలాగా 3rd వాల్యూమ్ కూడా ప్రింట్ చేపిస్తారు. ప్రింట్ చేశాక ఇప్పుడు ఆయనకి ఇంకా కోరిక బాగా ఎక్కువ అవుతుంది. అమెరికాకు పోవాలనే కోరిక. ఎవరు సహాయం చేసే వాళ్ళు ఉండరు. పాస్పోర్ట్ కూడా ఉండదు. సో మళ్ళీ ఆయన బాంబేకి వెళ్తారు. ఈ ఈ లోపల కాన్పూరు పక్కనున్న సిటీస్లో అంతా ఆయన ప్రచారంకి వెళ్తూ ఉంటారు. సో మళ్ళీ బాంబేకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ సుమతి మహారాజ్ని సెక్రటరీతో చెప్తాడు, నేను అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు నన్ను పంపించండి అని. అది ఆయన వెళ్ళి సుమతి మొరార్జీతో చెప్తారు, బృందావన్ నుంచి ఆ స్వామి వచ్చాడు, మళ్ళీ ఆయన అమెరికాకి వెళ్ళాలంటున్నాడని. ఆమె ఫస్ట్ వింటూనే వెళ్ళడానికి అస్సలు లేదు, ఆయన చాలా వయసు అయిన ఆయన, ఈ వయసులో అక్కడికి వెళ్ళి ఆయన తిరిగి రాలేడు కాబట్టి వెళ్ళడానికి లేదని చెప్తారు. మళ్ళీ ఆయన ప్రభుపాదకు వచ్చి చెప్తారు, ఆయన వద్దంటుందని అని చెప్తారు. ఏమి కాదు, నువ్వు ఆమెకు మెల్లగా ఎలాగైనా అప్పచెప్పు, నాకేం కాదని చెప్పు, ఇది భాగవతం, నేను అక్కడికి వెళ్ళి మా గురువు గారు ఇచ్చిన సందేశం, నేను తప్పకుండా వెళ్ళాలి అని చెప్తారు. రెండోసారి వెళ్తారు మళ్ళీ ఆయన. ఆమె మళ్ళీ ఒప్పుకోదనమాట. నాకు పాపం అవుతుంది, ఆయనకి ఏమన్నా అయితే నేను పంపించినాను. అప్పుడు భక్తి వేదాంత స్వామి నేనే మాట్లాడతాను నేరుగా అని ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తారు, నువ్వేం భయపడకు, నాకేం అవ్వదు, నేను మా గురు మహారాజ్ చెప్పినట్టు నేను వెళ్ళాలి అక్కడికి, ఈ బుక్స్ తీసుకొని వెళ్ళి అక్కడ ప్రచారం చేయాలని ఆమె చెప్తుంది. మీకు ఇప్పుడు ఈ వయసులో అక్కడికి వెళ్తే అక్కడ చాలా చలిగా ఉంటుంది, అక్కడ మీకు ఎవరు లేరు, అక్కడ భోజనం మీకు దొరకదు, ఉట్టి ఆలు తప్పనిచ్చి ఇంకేం దొరకదు, అండ్ మీరు చెప్పేది అక్కడ ఎవరు వినరు. ఇండియాలో అన్న శుద్ధ భక్తులు లేకపోయినా కానీ భగవంతుని గురించి చెప్తే ఎవరో ఒకరు వినేవాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు మీ బుక్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు, వినేవాళ్ళు ఉంటారు, మీరు సాధువులని తెలుసు, మీకు మర్యాద ఇస్తారు, మిమ్మల్ని ఎవరు కించపరచరు. కానీ అక్కడ అలాంటి పరిస్థితి కాదు. విదేశాల్లో సాధువు అంటే తెలీదు, మీరు చెప్పే భాగవతం అంటే ఎవరికి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు అసలు వెళ్ళకూడదు అక్కడికి అని చెప్తారనమాట. ఆయన ఒక గట్టిగా చెప్తారు, నాకేం అవ్వదు, నన్ను ఒక్కసారి పంపించమని, మళ్ళీ నేను తిరిగి వచ్చేస్తానని. అప్పుడు ఒప్పుకుంటారు, సరే నేను పంపిస్తానని. ఈ జలదూత అనే ఈ స్టీమ్ షిప్, కార్గో షిప్ అంటే వస్తువులు వెళ్తాయి అమెరికాకి. ఈ కార్గో షిప్ కలకత్తా నుంచి బోస్టన్కి వెళ్తుంది. సో ఈ కార్గో షిప్లో ఒక టికెట్ ఇస్తారనమాట. ఇచ్చి దీంట్లో వెళ్ళొచ్చు మీరు, 35 రోజులు అవుతుంది అమెరికా చేరడానికి. అండ్ వాళ్ళ క్యాప్టెన్కి, అంటే ఈయన సాధువు తర్వాత వెజిటేరియను ఇవన్నీ చూసుకొని ఆమె వాళ్ళ క్యాప్టెన్కి చెప్తారనమాట, ఇంకా కూరగాయలు పండ్లు ఇవన్నీ ఎక్కువ తీసుకోండి, సాధువు వస్తున్నారు మీతో అని ఆమె ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట. సూచనలు ఇచ్చిన తర్వాత ప్రభుపాద అక్కడ ఉండి పాస్పోర్ట్ అప్పుడు తీసుకోవడం ఎలాగో అది కొంచెం ఈజీ అవుతుంది, ఆయన పాస్పోర్ట్ తీసుకుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. దీనికి ముందు ఢిల్లీలో ఉన్నప్పుడు, ఇంకొక 2 నిమిషాలు తర్వాత ఆపేస్తాను. ఢిల్లీలో ఉన్నప్పుడు అగర్వాల్ అనే ఒక ఆయన్ని కలుస్తారనమాట. కలిసినప్పుడు ఆయనకి చెప్తారు, నాకు అమెరికాకి వెళ్ళాలని ఉంది, వెళ్ళాలి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కొంచెం సహాయం చేయండి అని. ఇలా అందరికి కనిపించిన వాళ్ళందరికీ చెప్తుంటారు, కానీ ఎవరు ఆయనకి రెస్పాండ్ చేయరు, ఎవరు సీరియస్గా తీసుకోరు. కానీ ఈ అగర్వాల్ అనే ఆయన మాత్రం సీరియస్గా తీసుకొని ఒక్క మాటే అంటారు భక్తి వేదాంత స్వామి ఆయనతోటి. వాళ్ళ కొడుకు అమెరికాలో ఉంటారనమాట, గోపాల్ అగర్వాల్. ఆయనకి లెటర్ రాస్తారు, ఇలా సాధువు ఉన్నారు బృందావన్ నుంచి, ఆయన రావాలనుకుంటున్నారు, వీసా పంపించమని. అంటే ఇంతకుముందు ఎన్నోసార్లు, అంటే ఆయనకు కూడా
సాధువుల్ని పంపించాలి ఆ దేశంకి అనే ఈ కోరిక ఉంటుందన్నమాట. ఇంతకుముందు ఎన్నోసార్లు ప్రయత్నించారు, కానీ ఎవరిని పంపించలేకపోయారనమాట. ఇలాంటి లెటర్లు వాళ్ళ అబ్బాయికి ఇంతకుముందు రాసి ఉంటారు, కానీ ఎవరు వెళ్ళలేదు. కానీ ఈసారి మాత్రం మళ్ళీ రాస్తారు ఆ, వీసా పంపించమని. ఇంకా అది రొటీన్గా ఆయనకు కూడా అలవాటు అయిపోతుంది, గోపాల్ అగర్వాల్ కూడా. సో ఆయన పర్మిషన్ అంటే వీసా పంపిస్తారనమాట. సో భక్తివేదాంత స్వామి ఇప్పుడు వెళ్ళి ఆమెని మొరార్జీని ఒప్పించక ముందే ఆయనకి వీసా దొరికిపోతుంది, అమెరికా వీసా. అది చూశాక ఆయనకి ఇంకా నిశ్చయించుకుంటారు తప్పకుండా వెళ్ళాలని. సో దాని తర్వాత పాస్పోర్ట్కి అప్లై చేసుకుంటారు. ఆ ఒప్పుకున్న తర్వాత పాస్పోర్ట్ కూడా వచ్చేస్తుంది. కానీ ఇండియా గవర్నమెంట్ ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది. బ్యాంక్ నుంచి ఒక డాక్యుమెంట్, పిఎఫ్ ఫామ్ అంటారు. అంటే ఈయనకి ఎలాంటి అప్పులు లేవు ఇక్కడ, ఏమి అని ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. సో అది కొంచెం రావడానికి లేట్ అవుతుంది అనమాట. కానీ అది కూడా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆయన స్టీమ్ సుమతి మొరార్జీ వాళ్ళ యొక్క ఉద్యోగం వాళ్ళకి చెప్పి ఆయనకి ఏమేం కావాలో, అంటే అక్కడ చలిగా ఉంటుంది కాబట్టి స్వెటరు, తర్వాత భాగవతం బుక్స్, ఈ 3 వాల్యూమ్స్ది 100 కాపీస్ అదే ఆయనకి లగేజ్ మొత్తం. అది తర్వాత మురుమురాలు కొన్ని, అంటే అక్కడ ఏమన్నా దొరుకుతాయో లేవో అనేసి అవి కొన్ని, ఇంకా బట్టలు కొన్ని, ధోతీలు అవి ఇంకో కొన్ని, అవన్నీ తీసుకొని ఆయన కలకత్తాకి వెళ్తారనమాట. కలకత్తాలో అన్ని రోజులు ఆయన చిన్నప్పుడు పుట్టి అక్కడ పెరిగి ఆయన ఆ, ఆ, కుటుంబ సభ్యులు ఉండిన ప్లేసు. కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే కలకత్తాలో వెళ్ళి ఎక్కడ ఉండాలి అనేది ఆయనకు ఎక్కడ ఉండాలి అనేది అర్థం కాదనమాట. అంటే ఇంకా 2 వారాలు ఉంది ప్రయాణించడానికి. అయితే ఒక అతన్ని కలిసి ఉంటారు ఆయన ఢిల్లీలో, కలకత్తా నుంచి. ఆయనకి చెప్తారనమాట, నేను వచ్చి మీ దగ్గర 2 వారాలు ఉంటాను, ఇలా అమెరికాకి వెళ్తున్నాను. ఆయన కూడా ఎంతో సంతోషంగా ప్రభుపాదని తీసుకొని వెళ్ళి, ఈయన అమెరికాకి వెళ్తున్నారు కదా అందరికీ తెలియాలని న్యూస్ పేపర్లకు అంతా చెప్తారనమాట. ఇలా సాధు భక్తివేదాంత స్వామి అమెరికాకి వెళ్తున్నారు, శ్రీమద్ భాగవతం రచించారు. అప్పటికే లాల్ బహదూర్ శాస్త్రిని, తర్వాత వైస్ ప్రెసిడెంట్ జాకిర్ హుస్సేన్ని, వీళ్ళందరినీ కలిసి ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలిసి ఉంటారు అప్పటికే. కానీ ఎప్పుడు పెద్దవాళ్ళు కలిసినా కానీ ఆయన ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారో అలాగే వెళ్ళేవాళ్ళు అనమాట ఎక్కడికి వెళ్ళా. కానీ ఆ బుక్స్ ఆయన రాసింది చూసి అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు అనమాట. అందరూ దానికోసమని ఆయన్ని ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. సో అలా ఈ బుక్స్ తీసుకొని అమెరికాకి వెళ్తున్నారని 2-3 న్యూస్ పేపర్లో కూడా వస్తుంది. ఉన్న 2 వారాలు కూడా అక్కడ ప్రచారం జరగడం, అందరినీ కలడం అనేది జరుగుతుంది అనమాట. సో 1965 ఆగస్ట్ 13వ తేదీ జలదూత అనే ఈ స్టీమ్ షిప్, కార్గో షిప్లో ఆయన మార్నింగ్ ఆ షిప్ బయలుదేరుతుంది అనమాట. అయితే ఆయన్ని డ్రాప్ చేయడానికి, ఆయనకి వీడ్కోలు చెప్పడానికి ఎవ్వరూ ఉండరనమాట. ఆయన ఎవరింట్లో అయితే ఉన్నారో ఆయన ఒక్కరు మాత్రం వెళ్ళి, ఇంకా ఎవరు అంటే ఆయన శిష్యుడు కాదు, కుటుంబ సభ్యుడు కాదు, ఏమి కాకపోయినా ఆయన యొక్క రెస్పెక్ట్ తోటే వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఆయన చెప్తాడు, అసలు ఈయన అమెరికాకి వెళ్తున్నారు ఈ వయసులో ఎంత అని ఎవరు వచ్చి ఆయనకి చెప్పే బెస్ట్ విషెస్ చెప్పిన వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరనమాట. సో ఆయన ఈ స్టీమ్ షిప్లో ఎక్కిన తర్వాత అది బయలుదేరుతుంది. సో మనం వచ్చే వారం షిప్లో ఏమవుతుంది, దాని తర్వాత అమెరికాకి ఎలా చేరుకుంటారు, మధ్యలో తుఫాన్ వస్తుంది, భయంకరమైన తుఫాన్ అట్లాంటిక్ ఓషన్లో, హార్ట్ అటాక్ వస్తుంది మనందరికీ తెలుసు. ఇవన్నీ క్రాస్ చేసి అమెరికా ఎలా చేరుతారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఫస్ట్ కొన్ని రోజులు, 2 నెలలు ఉండాలని వెళ్తారు. ఎలా ఉంటారు, ఎవరింట్లో ఉంటారు, ఇది మనం నెక్స్ట్ వారం చూస్తాం. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై.